నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? అరవింద్. అరవింద్, ఏం చేస్తుంటావు? అమెజాన్లో జాబ్ చేస్తాను. అమెజాన్ ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్. అవును. ఎట్లా నడుస్తుంది జీవనం? ఓకేనా? మంచిగా ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు గతంలో యువతకి ఏం ఆదర్శం లేదని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పగబట్టిరు జనం, అవును అవును. ఓడగొట్టిరు. కాంగ్రెస్ వచ్చింది. ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ మరి ఏమన్నా కాంగ్రెస్ ఉన్నా అదే అవుతుంది అన్న. ఏది? కాంగ్రెస్ ఉన్నా యువతకు దేనికి ఇది ఉండదు. నరేంద్ర మోడీ వస్తూనే ఉంటుంది. నరేంద్ర మోడీ వస్తే ఏముంటుంది? ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న పైన ఆయన నరేంద్ర మోడీ ఉంటేనే యువతకు కొంచెం అన్నీ ఉంటుంది. ఎందుకు ఏ రకంగా ఉంటుంది యువతకు? యువతకు కొంచెం వాల్యూ ఇచ్చేదంటే బీజేపీ పార్టీస్ బయట ఓరియారు. కేసీఆర్ పైన కొంచెం వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసాడు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో వేయలేదు. మరి కాంగ్రెస్ అయితే గెలిచింది మొత్తం మీద. అవును. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటుంది, యువతను ఆదుకుంటామంటుంది. మరి ఎట్లా కాంగ్రెస్కు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, కాంగ్రెస్ వైపు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. గతంలో 60 ఏళ్ళు ఉండే ప్రధాని కాడికి వెళ్ళి 60 ఏళ్ళు ఉండే. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే రాష్ట్రంలో. అప్పుడు ఏంది, ఇప్పుడు ఎట్లా చేస్తాను? ఇప్పుడు చేస్తారేమో. చేయరు. ఎందుకంటే చేయరన్న. ఒకసారి 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేంజ్ చేస్తారు. మళ్ళీ చేస్తామంటే ఎట్లా నమ్మాలి చెప్పండి? అట్లా సరే. ఇప్పుడు 14 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము. కాంగ్రెస్ ఆల్రెడీ తెలంగాణ మేము ఉన్నాం, పార్లమెంట్లో కూడా మా 14 మంది ఎంపీలతో కొట్లాడుతాం, మేము రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొస్తామని అంటున్నాం. నువ్వేమంటావు? 60 ఏళ్ళ కింద మన వాళ్ళే ఉండే, 60 సంవత్సరాల సంది వాళ్ళే ఉండే. 60 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు వద్దని అన్నారు. ఇప్పుడు వాళ్ళే వచ్చి ఎంపీ ఎలక్షన్లకు మనకు తెలంగాణ 14 సీట్లు కావాలి, తెలంగాణలో రాష్ట్రం కావాలంటే ఎట్లయితుంది? కాదు, గెలిచే అవకాశం లేదు. మరి ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బయటకు వెళ్ళింది, పులి బయటకు వెళ్ళింది అంటున్నావు. ఎట్లా పులితో పని అవుతుంది ఏమన్నా? పులితో అసెంబ్లీలోనే కాదు, ఎంపీతో ఏమవుతుంది? ఏమో చేతనే చేయడు. సింహం బయటకు వెళ్ళింది కాసుకొని అంటారుగా. కాదన్నందుకే మన నియోజకవర్గాలన్నీ ఓడిపోయాడు. మళ్ళీ అయితే ఎట్లా నమ్ముతారని? కాదు. అంతేనా? సరే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మీ ప్రాంతానికి వస్తే చేవెళ్ళ కిందకి వస్తుంది. చెవెళ్ళి 3 అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, క్యాసన్ జ్ఞానేష్, ముదిరాజు. ఈ ముగ్గురిట్లలో ఎవరి ప్రభావం ఉంటుంది? కొండకే వేస్తాం. కొండ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? కొండకే బీజేపీ నుంచి కొండకే వేస్తాం. కొండ ఎందుకు? ఏమన్నా రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలు ఉండే, ఆయన ఆస్తులను కాపాడుకోనికే, ఆయన వేసిన మక్కల కోటి ఫారం అవన్నీ కాపాడుకోనికనే ఆయన పార్టీ మారింది తప్ప ఆయన ప్రజలకు న్యాయం చేయాలి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి పోలే. కాసాని జ్ఞానేశ్వర్ అయితే నేను ముదిరాజు బిడ్డని, మన సామాజిక వర్గాన్ని కాపాడడానికి ఆయన ఏం కావాలి. ముదిరాజు బిడ్డ ఉండి ముదిరాజుకు సపోర్ట్ చేయాలి. చేయను అన్న. ఎందుకు? మంచోడు అయితే చేస్తా. ఏ పార్టీలు ఉన్నా మేము మంచి వ్యక్తి అయితే నేను చేస్తాను. మంచి వ్యక్తి అయితే కాసాని కాదు, ఇంకో వేరే ఊళ్ళకి వెళ్ళి తీసుకొని ప్రాంతంలో ముదిరాజులు ఎక్కువ ఉన్నారు కదా, మా ముదిరాజులు అందరూ నాకు ఓటేస్తారు, నేను గెలుస్తున్నా అని చెప్పేసి కాసాని అనుకుంటున్నాను. ఇట్లా అంటే ఎట్లా? ఇదే లెక్కన మొన్న కేసీఆర్ కూడా గిట్లే ముదిరాజులని మా సామాజిక వర్గాన్ని గుర్తించి అందరికి ఇచ్చిన ఉంటే ఇప్పుడు మళ్ళీ నిలబెట్టి ఎంపీలా మేము మళ్ళీ ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీలో ఓడిపోయినా మేము ఇప్పుడు మళ్ళీ ఎంపీకి ఆయన నిలబెట్టినా ఆయనకే ఇష్టం. ఓకే. మొన్న గుర్తురాని సామాజిక వర్గం ఇప్పుడు ఎట్లా గుర్తుకొచ్చిందన్న? కాసాని నిలబెట్టాలి అవకాశం లేదు. కానీ ఏమంటారు నువ్వు? ఇటు రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీనా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఈ రెండు ఇటు ప్లస్ పాయింట్ అయ్యి నేను గెలుస్తున్నా అని చెప్పేసి రంజిత్ రెడ్డి అంటారు. ఆయన అనుకుంటున్నా అంతే, అది ఊగానం అంతే. అంతేనా? గ్రౌండ్లో లేదు. జనాలు కూడా ఆయన కదా. ఎంపీ ఎలక్షన్ అప్పుడు పోయినసారి ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఒకసారి లేడు, ఇప్పటి కూడా లేడు. ఇప్పుడు మళ్ళీ ప్రచారానికి వస్తుంది తప్ప మళ్ళీ మధ్యలో ఎప్పుడు లేడు ఆయన. రాలే. అంటే ఈ 5 ఏళ్ల కాలం పీరియడ్లో ఆయన ఎప్పుడు రాలే. అభివృద్ధి పనులు చేసిన అంటాడు కదా, రోడ్లు తెప్పించి. కేంద్రం నుంచి వచ్చిన రోడ్లు అవి ఎవరు కాలే, కేంద్రం నుంచి వచ్చినాయి. ఎవరు కొట్లాడతారు? మోడీతో ఆయన ఎందుకు కొట్లాడతాడు? ఏం రాలేదు. ఎప్పుడైనా వచ్చి ఈ ప్రాంతంలో చేయలే. ఎప్పుడు రాలేదు. గతంలో మినిస్టర్ ఉండే మీ ప్రాంతం నుండే, ఎట్లుండే మీ పరిపాలన? ఎట్లుండే? ఒకటి మీ ప్రాంతం మినిస్టర్ ఉండే కదా గతంలో? అంతర్గంతే ఉండే అన్న, అందరికంతే ఉండే. ఆమె కూడా గంతే ఎవరు చేయాలి. చెల్లమైన ఎవరైనా ఏం చేయలేదా? ఏమో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది అది అని చెప్పి. ఏం చేసింది అన్న? డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చింది, అభివృద్ధి చేసింది అంటారు. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చింది? ఇయ్యలే. ఎవరికి ఇచ్చింది? చూపించమని చూపిస్తే ఒక్కరికి ఇచ్చింది చూపించమని. చదువుపై అభివృద్ధి ఏం చేయలేదా? చేయలే. స్టడీ పరంగా ఏం చేసింది? స్టడీ పరంగా ఏం చేసింది? ఏం చేయలేదు. ఓకే. ఫైనల్ ఏ పార్టీకి వెళ్తా అంటావు? బీజేపీకే వేస్తాను. బీజేపీ. నాతో ఆయన సాయం నేను బీజేపీకి వేపిస్తాను. ఓకే.